Diploma in Yoga for Human Excellency, KVN College. Paper 5, Unit 4, Yoga and Naturopathy. Basic concepts: water therapy, air therapy, fire therapy, space therapy and mud therapy. ఈ టాపిక్స్ మనం యూనిట్ 4లో మనం చూడబోతున్నాం. సరే, ఇక్కడ ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి? యోగా అండ్ న్యాచురోపతి అని అంటూ ఉన్నారు. పతంజలి మహర్షి యోగం గురించి చెబుతూ యోగ చిత్తవృత్తి నిరోధ అన్నారు. అంటే యోగం అంటే మనసుని నిగ్రహించేటటువంటి విధానమే యోగము అని చెప్పారు. వాటికి వారు అనేక రకాల ఉపాయాలు, పద్ధతులు, యోగానికి సంబంధించినటువంటి ప్రక్రియలు వారు తెలియచేయటం జరిగింది. తద్వారా బాడీని, మనసుని ఎలా కంట్రోల్ చేయాలి అనేటటువంటి వివరాలు కూడా ఆసనాలు, ప్రాణాయామాలు, ప్రత్యాహార, ధారణ, ధ్యాన ఇట్లాంటి కొన్ని ప్రక్రియల్లో వారు ప్రత్యేకంగా తెలియచేయటం జరిగింది. ఇక న్యాచురోపతి కాడికి వస్తే ప్రకృతి సిద్ధంగా మన శరీరం ప్రకృతిలో నుంచి వచ్చింది కాబట్టి దాన్ని ఎలా నిగ్రహించాలి, కంట్రోల్ చేయాలి, కండిషన్లో పెట్టాలి, అది మనకి యోగ్యంగా ఉపయోగపడేలా చేసుకోవాలి అని మనకి న్యాచురోపతి అనేది తెలియచేయటం జరుగుతూ ఉంది. ఎంతోమంది మహానుభావులు బాగా పరిశోధన చేసి శరీరంలో అనారోగ్యం ఎందుకు వస్తుంది, దాన్ని పరిష్కరించే న్యాచురల్ ప్రకృతి సిద్ధమైన పద్ధతి ఏంటి అని వాళ్ళు బాగా ఆలోచించి కొన్ని పద్ధతులు అనేది తెలియచేయటం జరిగింది. ఎందుకంటే బాడీకి మెడిసిన్ బయట నుంచి అందిస్తే కాదు, అది సెల్ఫ్ బాడీయే తయారు చేసుకుంటుంది. మెడిసిను బాడీ తనకు తాను తయారు చేసుకోవడానికి ఉపయోగపడేలా మనం ఎటువంటి ఉపకరణాలు అందించాలి అనేదే మన న్యాచురోపతి తెలియజేసేటటువంటి విధానం. అయితే ఇక్కడ బాడీ కాయిలా పట్టడానికి అనేక రకాల కారణాలు నేటి కాలంలో చూస్తూ ఉన్నాం. అసహజంగా ఉండేటటువంటి హ్యాబిట్స్ కావచ్చు, ఆలోచించే విధానం కావచ్చు, ఎక్కువగా ప్రెషర్తో కూడుకున్న వర్క్ కావచ్చు, నిద్రలేమి కావచ్చు, తక్కువగా రిలాక్సేషన్కి ప్రాధాన్యత ఇవ్వటం కావచ్చు, ప్రకృతికి దూరంగా ఉండటం వల్ల కావచ్చు, టాక్సిన్స్ మయంగా ఉండే గాలి పీల్చడం వల్ల కావచ్చు, తినటం వల్ల కావచ్చు, ఎన్నో రకాల హెల్త్ ఇష్యూస్ అనేవి మనిషికి రావటం జరుగుతూ ఉంది. వీటికి పరిష్కారంగా మరి చక్కటి ప్రకృతి విధానాలు మనకి మహానుభావులు ఈ సబ్జెక్ట్లో మనకు అందించడం జరిగింది. అయితే ఇక్కడ ప్రకృతి వైద్యంలో పంచభూతోపాసన అని ఒకటి ఉంది. పంచభూతాలు అంటే అగ్ని, వాయువు, ఆకాశం, భూమి, జలము. ఓకే, వీటి సహాయంతో మన బాడీని కండిషన్లో, కంట్రోల్లో పెట్టి చక్కటి హీలింగ్ అందించేటటువంటి విధానమే పంచభూతోపాసన అనే కాన్సెప్ట్లో మనం చూస్తూ ఉన్నాం. ఆకాశోపాసన, వాయోపాసన, తేజోపాసన అంటే అగ్ని, జలోపాసన, పృథ్వీ ఉపాసన. వీటి సహాయంతో బాడీకి మంచి ఎనర్జీ అనేది అందించటమే దీని యొక్క ప్రధానమైనటువంటి కాన్సెప్ట్ అనమాట. మరి దీంట్లో ఫస్ట్ది జలము. ఈ ప్రపంచం మొత్తం మీద 4 వంతుల్లో 3 వంతులు నీరు, 1 వంతు భూమి అనేది ఉన్నట్టుగానే మన శరీరంలో కూడా ఎక్కువ భాగం అనేది నీరు అనేది ఉంటుంది. చిన్నప్పుడు పిల్లవాడు పుట్టిన కాడి నుంచి వృద్ధాప్యంలో మరణించేంత వరకు తన బాడీలో నీటి యొక్క ఆవశ్యకత కానీ, నీటి సహాయంతో ఏర్పడే పదార్థాలు కానీ తన బాడీలో చక్కగా అది బ్యాలెన్స్డ్గా ఉంటే ఆ వ్యక్తి 100% ఆరోగ్యంగా ఉండటం జరుగుతూ ఉంటుంది. తగిన మోతాదులో గనక నీరు ప్రతిరోజు తాగుతూ ఉంటే చక్కగా మరి విటమిన్స్, పోషకాలు, హార్మోన్స్ అన్నీ ప్రాపర్గా రిలీజ్ అయ్యేలాగా, బాడీకి మనం తీసుకున్నవి బాడీకి పట్టేలాగా, కార్బోహైడ్రేట్స్ ప్రాపర్గా బ్రేక్ అయ్యి మన బాడీకి వంట పట్టేలాగా, బాడీలో ఉన్న టెంపరేచర్ నార్మల్ లెవెల్లో ఉండేలాగా, కీళ్ళు, ఎముకలు, జాయింట్స్ దగ్గర ప్రాపర్గా లూబ్రికెంట్ అనేటటువంటి వ్యవస్థలాగా, అలాగే తగిన పోషకాలని బ్యాలెన్స్గా అందించేలాగా నీరు ఎంతగానో సహాయపడటం జరుగుతూ ఉంది. అయితే సాధారణంగా మనం తీసుకునేటటువంటి నీటిలో 99% కిడ్నీసే ఫిల్టర్ చేసి మళ్ళీ మన బాడీకి అందించడం జరుగుతూ ఉంటుంది. అయితే మనం తీసుకునే మోతాదుని బేస్ చేసుకొని సుమారుగా ఒక 2 లీటర్లు యూరిన్ రూపంలో వెళ్ళిపోవటం, ఒక
ఒక పావు లీటర్ నుంచి అర లీటర్ మధ్యలో కొంత స్వెట్ రూపంలో బాడీలో నుంచి బయటికి వెళ్ళటం, అలాగే ఒక 100 పెద్ద ప్రేగు నుంచి కానీ సెలైవా నుంచి రూపంలో కానీ వెళ్ళిపోవటం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే ఒక 300 ml అటు ఇటుగా మన ఊపిరితిత్తుల్లో మనం కార్బన్ డైఆక్సైడ్ వదులుతూ ఉన్నప్పుడు కొంత తేమ అనేది బయటికి రావటం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఇది మన బాడీలో హార్మోన్ రిలీజ్ చేయటంలో కానీ కిడ్నీ ఫంక్షన్స్ ప్రాపర్గా ఫంక్షనింగ్ జరగటానికి కానీ ఇది ఎంతగానో ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. కాబట్టి వాటర్ యొక్క ఆవశ్యకత బాడీకి ఎంతగానో ఉంది. ఓకే, అయితే వాటర్ జాగ్రత్తగా మనం బాడీలో వాటర్ యొక్క బ్యాలెన్స్ మనం చేసుకుంటూ ఉంటే ఫంక్షనింగ్ కూడా ప్రాపర్గా జరుగుతూ ఉంటుందని తెలియచేస్తూ, ఒకవేళ ఏదైనా లాస్ వచ్చింది అని అంటే బాడీలో నీటి కొరత ఏర్పడుతుంది, కొన్ని రకాల సమస్యలు బాడీలో వస్తున్నాయి అనుకున్నప్పుడు హైడ్రోథెరపీ అనేటటువంటి పద్ధతి ఎక్స్టర్నల్గా వాడి తద్వారా బాడీలో కొన్ని రకాల రుగ్మతను కంట్రోల్ చేయడానికి ఉపయోగించడం అనేది జరుగుతూ ఉంది. మరి వాటర్ అంటే తెలుసు మనకి, H2O అంటారు. అంటే 2 హైడ్రోజన్ 1 ఆక్సిజన్ కాంపౌండ్స్ కలిస్తే అక్కడ వాటర్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. వాటర్ నిజంగా కలర్లెస్గా ఉంటుంది, టేస్ట్లెస్గా ఉంటుంది, చాలా ప్యూర్గా ఉంటుంది. మరి అటువంటి వాటర్ని బాడీకి అప్లై చేసేటటువంటి విధానాలు 2 రకాలుగా చూస్తూ ఉన్నాం. ఒకటి ఇంటర్నల్గా వాటర్ తాగటం, ఎనిమా పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే డాక్టర్లు పంపిస్తూ ఉంటారు లోపలికి. ఇక తర్వాత ఎక్స్టర్నల్గా మనం చూస్తూ ఉన్నాం, నీరు స్నానం చేసే కానీ వాటర్ ప్యాక్స్ కానీ కంప్రెస్ కానీ స్ప్రేస్ కానీ, ఓకే, లేదా పర్టికులర్ బాడీ మీద ఒక పార్ట్లో ఆ లిక్విడ్ని వంచటం, పోర్ చేయటం కానీ ఇలా చేస్తూ అక్కడ అప్లై చేసి తద్వారా అక్కడ ఉండే రుగ్మతను తగ్గించేటటువంటి పద్ధతి అన్నమాట. ఇక్కడ హైడ్రోథెరపీలో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇచ్చారు. ఎనిమా పద్ధతి అంటే మల విసర్జన ద్వారం ద్వారా నీరు పంపించి అక్కడ పెద్ద పెరుగుని క్లీన్ చేసేటటువంటి పద్ధతి. ఓకే, అలాగే బాతింగ్ అంటే మనం రోజు చూస్తూ ఉంటాం స్నానం చేయటం అనేది. స్నానం చేయటం ఏదో క్యాజువల్గా అనుకుంటున్నారు, కానీ అది ఎన్నో రకాల రుగ్మతలను తొలగించడానికి కారణమవుతూ ఉంటుంది. ఎన్ని రకాలు మనకు తెలియకుండా ఇన్ని రకాల రోగాలు పోతున్నాయా స్నానం చేయటం వల్ల అని మనకే ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. కాబట్టి స్నానం చేయటం, మనసు పెట్టి స్నానం చేయటం, శుభ్రం చేస్తూ స్నానం చేయటం, మన లోపల నాడులన్నీ శుద్ధి అవుతున్నాయి అనే భావనతో స్నానం చేయటం చాలా అవసరం. తర్వాత వాటర్ ప్యాక్స్ ఉంటాయి. అంటే వాటర్ ప్యాక్స్ అంటే ఒక వెట్ షీట్ ప్యాక్స్ అన్నమాట. అవి పర్టికులర్గా బాడీలో ఒక భాగం దగ్గర కనుక అప్లై చేస్తే ఆ భాగంలో హీలింగ్ అనేది జరిగి అక్కడ ఉండే సమస్య రూపమాయటం అనేది జరుగుతూ ఉంటుంది. స్ప్రేస్ అంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, బాగా ఫోర్స్గా వాటర్ వచ్చి పర్టికులర్గా ఒక బాడీ, ముఖ్యంగా బ్యాక్ పెయిన్ ఉన్నవారికి అట్లా తగులుతూ ఉంటే ఏమవుతుందంటే అక్కడ ఉన్న డిజార్డర్స్ కనుక ఏమైనా వస్తే వాటిని మళ్ళీ మనం సాల్వ్ చేసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. కంప్రెస్ అంటే బాగా స్పాంజ్ మాదిరిగా ఉండేటటువంటి దాంట్లో వాటర్ తీసుకుని అట్లా ఒత్తిడి గురి చేసి అక్కడ ఆయా భాగంలో, ఓకే, ఆ జాయింట్స్ కావచ్చు లేకపోతే బాడీలో ఉండేటటువంటి కొన్ని ప్లేసెస్లో హీల్ చేసేందుకు ఉపకరించేటటువంటి విధానం అన్నమాట. అలా ఎక్స్టర్నల్గా యూజ్ చేస్తున్నారు, ఇంటర్నల్గా యూజ్ చేస్తూ ఉన్నారు. అట్లా యూజ్ చేసి బాడీలో ఉన్నటువంటి రుగ్మతని తొలగించుకోవడానికి ముఖ్యంగా తడిగుడ్డ పెడతా ఉంటారు. తలనొప్పి వచ్చింది అనుకోండి, ఎక్కడ ప్రాబ్లం ఉంటే తలనొప్పి కానీ, నడుము నొప్పి కానీ, లేకపోతే పొట్టలో అరుగుదల సమస్య కానీ, లేకపోతే మోషన్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు కానీ, నాభికి దిగువ భాగాన అక్కడ తడిగుడ్డ పెడితే అక్కడ ఫ్రీ మోషన్ అవుతూ ఉంటుంది. అరుగుదల సమస్య ఉన్న వాళ్ళకి తడిగుడ్డ పెడితే అక్కడ చక్కటి అరుగుదల వస్తుంది. తలనొప్పి ఉన్నా, బాడీలో ఎక్కడ పెయిన్ ఉన్నా సరే తడిగుడ్డ పెడితే అది అక్కడ ఉండేటటువంటి వ్యవస్థలను హీల్ చేయటమే కాకుండా నార్మల్ పొజిషన్లోకి తీసుకొచ్చి చక్కగా డైలీ జరగాల్సినటువంటి యాక్టివిటీ జరిగేలాగా అది ఉపకరించడం జరుగుతూ ఉంటుంది. ఇలా మనం హైడ్రోథెరపీగా చూస్తూ ఉన్నాం. నెక్స్ట్ టాపిక్లోకి వచ్చేస్తున్నాం, ఇంటేక్ ఆఫ్ వాటర్ థెరపీ. మరి నీరు అనేది చాలా అవసరం. చనిపోయాడు అని డౌట్ వచ్చినప్పుడు ముఖం మీద నీళ్లు చల్లంగానే వెంటనే కొద్దిగా ప్రాణం ఉన్నా సరే మళ్ళీ ప్రాణం లేచి వచ్చింది అంటారు చూడండి.
అంటే వాటర్కి ఆ శక్తి ఉంది. మిగతా వాటికంటే వాటర్కి ఉన్న శక్తి ఏంటంటే, ఒకవేళ అపస్మారక స్థితిలో వెళ్తున్నాడు అన్న వ్యక్తికి కనుక నీరు చల్లంగానే వెంటనే ఆ వ్యక్తికి మళ్ళా స్పృహ రావటం అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి ఇంటేక్ ఆఫ్ వాటర్ అన్నాం కదా, రోజుకి ఎంత తీసుకోండి నిపుణులు చెప్తున్నారు. రోజు కనీసం 4 నుంచి 5 లీటర్లు బాడీకి వెళ్ళాలి, పరిస్థితిని బట్టి కాన్సెప్ట్ని బట్టి. మరి ఈ వాటర్ నిజంగా అన్ని తీసుకుంటున్నామా అంటే 5-6 గ్లాసులే తీసుకోలేని పరిస్థితి అక్కడక్కడ చూస్తూ ఉన్నాం సమాజంలో. కాబట్టి ఆ వాటర్ ప్రాపర్గా లోపలికి కనుక మనం పంపిస్తే ఎసిడిటీ ఉండదు, కాన్స్టిపేషన్ సమస్య ఉండదు, డయాబెటీస్ ఉండదు, హైపర్ టెన్షన్ ఉండదు. అబ్బో ఎన్నో రకాల రుగ్మతలకి ఈ వాటర్ అనేది ఎంతో ఉపయుక్తం అవుతూ ఉంటుంది. ఇవి మాత్రమే కాకుండా కొన్ని రకాల సమస్యలకి కొన్ని రకాల సమస్యలు ఇక్కడ ఇచ్చారు చూడండి. పెరాలసిస్ కానీ, ఒబిసిటీ కానీ, ఆర్థరైటిస్ కానీ, సైనస్ కానీ, కఫ్ కానీ, ఆస్మా కానీ, కిడ్నీ స్టోన్స్ కానీ, ఎన్నిటికో ఇక్కడ అన్నీ చదవండి, దీంట్లో ఉంటాయి. అన్నిటికీ వాటర్ థెరపీ ఎంతగానో ఉపయోగపడటం అనేది జరుగుతూ ఉంటుంది. మరి వాటర్ థెరపీ చేసే పద్ధతి ఏంటంటే, రోజు ఉదయం పూట 1.5 లీటర్లు, అంటే ఒకేసారి మనం అట్లా తాగలేమండి, కానీ ఇక్కడ రోజు అలవాటైతే తాగుతారు. ఎందుకంటే మనకు అంత పొట్టలో ఉండే పదార్థం అంతే తీసుకోగలం అనమాట. 1.5 లీటర్ ఫస్ట్ లీటర్ తీసుకోండి, రెండో రోజు లీటర్ తీసుకోండి. అలా ఒకేసారి తీసుకోకుండా పావు లీటర్ అట్లా తీసుకోవాలి. అలా స్లోగా ఒక 10 రోజులకి మనం లీటర్న్నర కాదులేండి, లీటర్ మొత్తం ఒకేసారి తీసుకోలాగా పొద్దున్నే పరగడుపుతో కనుక చేస్తే కడుపులో ఉన్న గ్యాస్ ఉంటే కనుక బయటకు వచ్చేస్తుంది. అలాగే మనం తీసుకునేటప్పుడు గోరువెచ్చటి నీళ్ళు తాగటం అనేది చాలా ప్రయాసకరం. ఎందుకంటే గోరువెచ్చటి నీళ్ళు అయితే కడుపులో డైజెషన్ చేసి పంపిస్తుంది కనుక, మనం తీసుకున్న నీరు గోరువెచ్చగా ఉంటే వెంటనే చిన్న ప్రేగులో నుంచి పెద్ద ప్రేగులోకి వెళ్ళిపోద్ది. అలా కాకుండా గోరువెచ్చగా లేకుండా చల్లటి నీళ్ళు తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, పొట్ట దగ్గర కొంత డైజెస్ట్ అవ్వాలి. ఎందుకంటే దాన్ని నార్మల్ టెంపరేచర్లో నుంచి బాడీకి ఉపయోగపడే టెంపరేచర్లో తీసుకెళ్ళాలి. దానికోసం కొంత అది వేడి చేస్తుంది అనమాట. అప్పుడు దాకా బాడీలు పొట్టలోనే ఉంటాయి. పొట్టలో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇక అక్కడి నుంచి స్లోగా వెళ్ళేటప్పుడు మళ్ళీ బాడీకి అప్లై అయిపోయి మళ్ళీ యూరిన్ ద్వారా వెళ్ళటం, ఇట్లా పరిస్థితి వస్తుంది. అలా కాకుండా మనం గటగట ఆపకుండా తాగితే చిన్న ప్రేగులో నుంచి పెద్ద ప్రేగులో కూడా ఫాస్ట్గా వెళ్ళిపోయి అక్కడ ఉండేటటువంటి విసర్జన పదార్థం ఏదైతే ఉందో అది బ్లాక్ అయి ఉంటే అది వెంటనే మొత్తం కొట్టేయటం, మోషన్కి వెళ్ళిపోవటం, ఫ్రీ అయిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అలా పొద్దున పూట మనం లేచిన తర్వాత కనుక అట్లా 6 గ్లాసులు అంటే 1.5 లీటర్ తాగితే మొత్తం ఇంకా మనకి చాలా మేరకు ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతామని మహానుభావులు చెబుతూ ఉన్నారంటే. లీటర్న్నర అంటే తాగలేకపోతున్నామండి, లీటర్ తాగండి. లీటర్ తాగుతూ రోజు అట్లా అభ్యాసం చేయండి. ఇంకా స్లోగా పెంచుకోండి మోతాదు. మరీ కఠినంగా ఒకేసారి చేస్తానని చెప్పి విపరీతంగా ప్రెషర్ పెట్టకండి. అలాగే ఎప్పుడు పడితే అప్పుడు 1.5 లీటర్ తాగుతానండి అని మాత్రం అట్లా చేయకూడదండి. రోజు పొద్దున పూటే 1 లీటర్ తాగినప్పుడు కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తాయి కొన్నాళ్ళు. అందుకే స్లోగా 1/2 లీటరు, 3/4 లీటరు అట్లా తాగుతూ ఉండండి. ఒకవేళ ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ కనపడుతున్నాయంటే ఇక తాగటం ఆపేసేయండి. అది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇంకా ఎక్కడెక్కడో విన్నానండి, సాయంత్రం పూట కూడా తాగాలా, ఎప్పుడు పడితే అప్పుడు తాగాలా, 10 లీటర్లు తాగాలా. 10 లీటర్లు తాగితే మనిషి బాడీలో ఉన్న పోషకాలన్నీ బయటికి వెళ్ళిపోవటం జరుగుతుంది. కాబట్టి అది మళ్ళా అనేక రకాల రుగ్మతలకు దారితీస్తుంది. కాబట్టి 5 లీటర్ల మ్యాక్సిమం అట్లా తీసుకుంటూ ఉంటే, ఇక లేదా డాక్టర్లు చెప్పిన సిఫార్సు మేరకు తీసుకుంటూ ఉంటే మనం చాలా మేరకు రుగ్మతల నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుందని తెలియచేస్తూ, నెక్స్ట్ టాపిక్ మృతికా చికిత్స అనగా మడ్ థెరపీ అంటారు. మృతిక అంటే మనకి మట్టి, దాంతో కూడా బాడీలో ఉన్నటువంటి సిస్టమ్ని మనం కంట్రోల్ చేయవచ్చు. అంటే సర్క్యులేటరీ సిస్టమ్ కానీ, లోపల ఉన్న పదార్థాన్ని అబ్జర్వ్ చేసుకునే సిస్టమ్ కానీ, చెడుని బయటికి ఎలిమినేషన్ చేసేటటువంటి సిస్టమ్ కానీ మన బాడీలో చక్కగా పనిచేసేలాగా ఈ మట్టి మృతిక అనేది సహాయపడటం అనేది జరుగుతూ ఉంటుంది. మరి దీంట్లో ఈ చేసే పద్ధతి ఏంటి అంటే కొన్ని ప్యాక్స్ ఉంటాయి అన్నమాట. అంటే మృతికా చికిత్సలో ఏంటి విధానం
అసలు చేసే విధానం ఏంటి అంటే ఒక ఒక చెయ్యలోతు గొయ్యి తవ్వాలి ఫస్ట్. అంటే చాలా మంచి ప్లేసు. శ్మశాన వాటికలోకి వెళ్ళకూడదండి. ముందు మనం మట్టి సేకరించాలి కదా. సేకరించాలంటే ముందు ఒక మంచి ప్లేస్ని ఎంచుకొని అక్కడ బ్యాక్టీరియా స్ప్రెడ్ అయ్యేటటువంటి ప్లేస్ కాకుండా చాలా సురక్షితమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి శుభ్రమైనటువంటి ప్రాంతాన్ని ఎంచుకొని గట్టిగా మట్టి ఎన్నాళ్ళ నుంచో అట్లా పోగు పడిపోయినటువంటి మట్టి, గట్టిపడి ఉన్నటువంటి మట్టి ఉన్న చోటుకి వెళ్ళి గొయ్యి తవ్వాలి. ఆ గొయ్యి తవ్విన తర్వాత దాంట్లో ఎన్ని అడుగులు తవ్వాలి అంటే దాదాపు 2 అడుగులు లోతుకి వెళ్ళి వెళ్ళిన తర్వాత అడుగుకి వెళ్ళి ఆ 2 అడుగులు తవ్విన తర్వాత లోపలికి వచ్చే చాలా మెత్తటి మట్టి ఉంటుంది చూసారా, అది తీయాలి. అది తీసి ఒక జార్లో పోయాలి. పోసి నీళ్లు పోసి కలపాలి బాగా. నీళ్లు పోసి కలిపినప్పుడు ఏమవుతుంది అంటే ఆ స్వచ్ఛంగా ఉన్న నీరు కాస్త రంగు మారుతుంది. ఆ రంగు మారిన నీరు కాస్త ఇంకో జార్లోకి వంచాలి. ఈ అడుగు పడుగు చిన్న చిన్న ఇవి ఉంటాయి చూసారా, ఏవి రాళ్ళు లాగా చిన్న చిన్న రాళ్ళు ఏవైతే ఉన్నాయో అక్కడ ఫిల్టర్లో వదిలేసేయాలి. మరి ఎర్రగా ఉన్న నీళ్లు పక్క దాంట్లో జార్లోకి ఉంచాం కదండి. ఉంచిన తర్వాత ఆ నైటల్లా అట్లా దాన్ని అట్లా ఉంచితే ఆ ఎర్రగా ఉన్న నీటిలో ఉన్న ఎర్రగా ఉన్న చాలా సూక్ష్మంగా ఉన్న మట్టి ఆ రాత్రిపూట కిందకి దిగుతుంది. దిగనివ్వాలి. దిగిన తర్వాత ఇంకా పై నీళ్ళు పక్కకు వంచేస్తే ఆ మృతిక ఏదైతే పేస్ట్ ఉంటుందో అది జాగ్రత్తగా తీసి దాన్ని కొంత వేడి చేయాలి. ఎందుకంటే దాంట్లో బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంది కదండి. వేడి చేయాలి. వేడి చేసి దాంట్లో ఉన్న బ్యాక్టీరియా పోయేలాగా ఒక మాదిరిగా వేడి చేసి దాన్ని ఇప్పుడు బాడీకి పేస్ట్ రూపంలో అన్నా రాయాలి. లేదా ఒక పల్సటి గాజుగుడ్డ లాంటి దాని మీద అది రాసి దాని మీద ఇంకో గాజుగుడ్డ లాంటిది వేసి బాడీలో ఎక్కడైతే రుగ్మత ఉందో ఆ భాగాల్లో అది పెట్టాలన్నమాట. ఓకే. అయితే ఇక్కడ బాడీ మొత్తం రాసుకునేటటువంటి విధానం ఒకటి ఉంది కదా. ఎక్కడెక్కడైతే బాడీ ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ మనం రాసిన తర్వాత కొంతసేపు అట్లా ఆరు బయట కొంచెం గాలి తగిలే చోట హాయిగా శ్వాస తీసుకొని ప్రశాంతంగా వదులుతూ ఆరనివ్వాలి. ఓకే. అది అట్లా కొంతసేపు ఆరుతూ ఉండగా అక్కడ ఏమవుతుంది అంటే బాడీలో ఉన్న టాక్సిన్స్ ఏమైనా ఉంటే కనుక వాటిని రిమూవ్ చేస్తుంది. అలాగే నర్వ్ సిస్టంలో ఉన్న దోషాలని రూపుమాపుతుంది. అలాగే బాడీలో ఉన్నటువంటి సిస్టమ్స్ను బాగా హీల్ చేస్తుంది. అది వాటి గమనిక చేసుకోవాలి. ఓకే. ఆ తర్వాత మొత్తం ఒక గంట అరగంట అయిపోయిన తర్వాత ఎండిపోయింది అనే ఒక భావన వస్తుంది కదా. వచ్చిన తర్వాత అప్పుడు పక్క రూమ్లో ఇది గోరువెచ్చటి నీళ్లు, మరీ వేడిగా లేకుండా మరీ చలిగా లేకుండా గోరువెచ్చగా అంటే చల్లగా లేకుండా చూసుకొని ఆ నీటితో ఫస్ట్ స్నానం చేసేసి మళ్ళీ తర్వాత మామూలు నీళ్ళతో కూడా స్నానం చేసేస్తే అప్పుడు బాడీలో ఉన్న మట్టి కాస్త పూర్తిగా అది వెళ్ళిపోవడం జరుగుతుంది. మరి ఇంతకీ ఇలా చేయటం వల్ల ఏమవుతుంది బాడీలో అంటే మట్టికి ఒక శక్తి ఉంది. ఏంటంటే అది బాడీలో ఎక్కడన్నా ఒక ప్రాబ్లం ఉంటే దాన్ని హీల్ చేసేటటువంటి శక్తి మట్టికి ఉంది. ఓకే. కాబట్టి వీటిని మనం చాలా నిర్లక్ష్యం చేయకూడదు. పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళు అంటే కింద పడితే గబాల మట్టి తీసి పర్టికులర్గా గాయమైన చోట పూసేవాళ్ళు. అంటే అది బాడీలో హీల్ చేస్తుంది. పోషకాలన్నీ దాంట్లో ఉంటాయి కదండి, అక్కడి నుంచే కదా వచ్చింది. మరి చనిపోయినటువంటి మొక్కల యొక్క పోషకాలన్నీ దాంట్లో కలిసింది అక్కడే కదా. అది శుభ్రమైనటువంటి ప్రాంతం అని చెప్పాము. ఓకే. చేసిన తర్వాత శుభ్రంగా స్నానం చేసేస్తే ఆ మట్టికి సంబంధించినటువంటి దోషం పోతుంది. ప్లస్ ఇంకోటి అక్కడ లోపల బాడీలో ఉన్నటువంటి సిస్టమ్స్ అన్నీ చాలా చక్కగా యాక్టివేట్ అవుతాయి. మీరు గోరింటాకు పెట్టి తీసేసిన తర్వాత చూడండి ఎట్లా ఉంటుందో. ఇది బాగా అక్కడ ఉబ్బినట్టు ఉంటుంది చూడండి, లోపల రంగు వెళ్ళిపోయి ఉంటుంది. అలా మన బాడీలో కూడా చక్కగా అన్ని ప్రాంతాలు హీల్ అవ్వటం అనేది జరుగుతూ ఉంది అనేది అక్కడ మనం తెలియచేస్తూ ఇక్కడ 30 నిమిషాల నుంచి గంట దాకా మనం చెప్పాం కదండి. ఈ మడ్ బాత్ అనేది ఒక మ్యాక్సిమం ఒక గంట దాకా ఉంచేసి ఎండిపోయిన తర్వాత శుభ్రంగా స్నానం చేయవచ్చు. దీనివల్ల ఎన్ని రకాల బెనిఫిట్స్ అంటే నర్వ్ సిస్టాన్ని ఓవర్కమ్ చేయడానికి, స్కిన్ ఎలర్జీస్ రాకుండా ఉండటానికి, ఇంకా బాడీలో ఉన్న సిస్టమ్స్ ప్రాపర్గా పనిచేయడానికి ఎంతగానో ఉపయోగపడటం అనేది జరుగుతూ ఉందని తెలియచేస్తూ నెక్స్ట్ స్పేస్ థెరపీ. లంకణం పరమ ఔషధం అని మహానుభావులు చెబుతూ ఉంటారు.
అంటే నీ బాడీలో ఎటువంటి సమస్య వచ్చినా సరే ఫాస్టింగ్ చేస్తే ఆ సమస్య దూరం అవుతుంది అని కొన్ని వేల సంవత్సరాల నుంచి పురాతన వైద్యులు కావచ్చు, ఆయుర్వేద వైద్యులు కావచ్చు, వాళ్ళు ఫాస్టింగ్స్కి ఇచ్చిన ప్రాధాన్యత అంత ఇంత కాదండి. ఎందుకంటే మన బాడీ అనేది పంచభూతాలతో నిర్మితమైనటువంటిది. మనం తీసుకునేటటువంటి ఆహారం సప్తధాతువులుగా అది మారుతూ రూపాంతరం చెందుతూ ఉంటుంది. అవేంటి? రస, రక్త, మాంస, మేధో, అస్థి, మజ్జ, శుక్ర. ఇట్లా మరి అది రూపాంతరం చెంది బాడీలో అది తయారవటం జరుగుతూ ఉంటుంది. అయితే మనం తీసుకునేటటువంటి ఆహార పదార్థం ఆహారం ఔషధం లాగా ఉండాలి, కానీ ఆయాసం కలిగేలాగా ఆహారం తీసుకున్న, కెమికల్స్ వల్ల అనర్థం కలిగేలాగా ఆహారం తీసుకున్న అది విషం. అందుకే మితం శ్రేష్టం అమితం విషం అని కూడా ఒక సామెత ఉంటుంది. మితంగా తీసుకోవడం అనేది జీవుడు అలవాటు చేసుకుంటే ఆ వ్యక్తి చాలా ఆరోగ్యంగా ఉంటాడు. ఆకలైనప్పుడే తీసుకోవాలండి. మరి ఎప్పుడు పడితే అప్పుడు తీసుకోవటం వల్ల ఏమవుతుంది అంటే ఎప్పుడు సిస్టమ్స్ పనిచేసి అలసిపోయి అసలు పని చేయకుండా మానేస్తాయి. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయటానికి ఏమన్నారంటే ఈ ఫాస్టింగ్ ప్రక్రియ అనేది వాళ్ళు తెలియజేశారు. వీళ్ళు ఏమంటారంటే జితే రస జితే సర్వ. నువ్వు జింహాన్ని జయిస్తే అన్నిటినీ ప్రపంచాన్ని జయించినట్టే అంటారు. కాబట్టి జింహ అంటే టేస్ట్ అన్నమాట. దాన్ని జయించడం కోసం ఏం చేయాలి? కొంత ఫాస్టింగ్ చేయాలి. ఇదివరకు ఏం చెప్పేవాడు? వారాన్ని ఒకరోజన్నా ఫాస్టింగ్ చేయండి అంటారు. ఫాస్టింగ్స్ అనేక రకాలు. దీంట్లో ఫస్ట్ది వాటర్ ఫాస్టింగ్. ఓకే, ఎటువంటి హెల్త్ ఇష్యూ లేదు అనే బాడీకి అనుకున్నప్పుడు వాటర్ ఫాస్టింగ్ చేయవచ్చు. ఓకే, అంటే ఎట్లాగంటే 2-3 గంటలకు ఒకసారి ఒకరోజే, ఎక్కువ రోజులు కాదండి, 2-3 గంటలకు ఒకసారి అట్లా వాటర్ తాగుతూ ఉంటే లోపల ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నీ వెళ్ళిపోవటం అనేది జరుగుతుంది. అది ఒక పద్ధతి వాటర్ ఫాస్టింగ్. అయితే దీంతో పాటుగా మనకి ఒక 4-5 రోజుల పాటు ఫాస్టింగ్ చేద్దాం అనుకునే వాళ్ళకి 4-5 రోజులు మ్యాక్సిమం తేనె నిమ్మరసం నీటితో పాటు కలిపి చేసేటటువంటి ఫాస్టింగ్. దానికి ఏం చెప్తారంటే పొద్దున్నే 6ంటికి ప్రారంభించి సాయంత్రం 7 దాకా ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉండాలి. అంటే ప్రతి 2 గంటలకు ఒకసారి, ఓకే, ప్రతి 2 గంటలకు ఒకసారి తేనె ఒక ఒక నిమ్మకాయ సగం కట్ చేసి, అలాగే తేనె 4 స్పూన్లు వేసి, ఒక ½ లీటర్ గ్లాస్ తీసుకొని దాంట్లో అంటే యాక్చువల్గా 2 స్పూన్లే అంటారు. ఫస్ట్లో మనకు అది అలవాటు ఉంటుంది కాబట్టి 4 స్పూన్లు వేసుకొని శుభ్రంగా కలయి పెట్టి తాగుతూ 2 గంటలకు ఒకసారి 200 ml వాటరు, ఒక అర నిమ్మకాయ, 4 స్పూన్లు తేనె, అట్లా 2 గంటలకు ఒకసారి అట్లా చేస్తూ ఒక 3 days అలా చేస్తూ ఉండాలి. 3 days అవ్వగానే వెంటనే ఆహారం తీసుకోకూడదండి. స్లోగా జ్యూస్లోకి రావాలి. జ్యూస్ తర్వాత ఫ్రూట్స్లోకి రావాలి. అలా సలాడ్స్లోకి వచ్చి క్రమంగా అక్కడ పెసరపప్పు అన్నం కలుపుకున్న ఆహార పదార్థాన్ని స్లోగా ఆయిల్లెస్ ఫుడ్స్ని అలవాటు చేయాలి. అట్లా 15 రోజులు కానీ మన బాడీ సెట్ అయ్యేది. ఒకేసారి తీసుకున్నాడా సిస్టమ్స్ దెబ్బతింటాయి. అది ఒకటి చూసుకోవాలి. అది కేవలం వాటర్, హనీ అండ్ లైమ్ అంటే నిమ్మకాయ రసంతో చేసేటటువంటి ఫాస్టింగ్. ఏదైనా 4 రోజులు ఫాస్టింగ్ చేసిన తర్వాత 5వ రోజు నుంచి గ్రాడ్యువల్గా తగ్గే పద్ధతి అదేనండి. జ్యూసు, ఫ్రూట్సు, సలాడ్సు, నూనె ఉప్పు కారం లేకుండా ఆహారం, క్రమంగా అట్లా చపాతీ, రోటీ, అట్లా ఇడ్లీ పరిచయం చేసుకుంటూ అక్కడి నుంచి 10 రోజులు కానీ బాడీకి మామూలుగా ఆహారం అందించకూడదు. అది ఒకటి గమనించి చేసుకోండి, చాలా ముఖ్యమైనది. ఇంకోటి జ్యూస్ ఫాస్టింగ్ ఉంటుంది. మా వల్ల కాదండి వాటర్ ఫాస్టింగ్ అనుకునే వాళ్ళకి
ప్రతి 2 గంటలకు ఒకసారి. ఓకే, మామూలుగా మనం ఏం చేస్తున్నాం, రకరకాల వెజిటేబుల్స్ ఉంటాయి. మరీ ఎక్కువగా ఉండేటటువంటి స్వీట్నెస్ ఎక్కువగా ఉండేటటువంటి ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉండే వెజిటేబుల్స్ కాకుండా, ఫ్రూట్స్ కాకుండా, మామూలుగా నార్మల్గా ఎనర్జీ లెవెల్స్ ఇచ్చేటటువంటివి ఏవైతే ఉంటాయో వాటిని. ఓకే, ఎగ్జాంపుల్ ఏంటంటే మనం ఇందాక అన్నాం కదా, తేనె నిమ్మరసం కలుపుకొని, తేనె నిమ్మరసం పొద్దునపూట తేనె నిమ్మరసం కలుపుకొని తాగినటువంటి దాంతో స్టార్ట్ చేసి ప్రతి 2 గంటలకు ఒకసారి విత్తనాలు లేనిటువంటి తీసుకొని, విత్తనాలు పొరపాటునే ఉన్న దాంట్లో కలిస్తే మళ్ళీ ఇబ్బంది అవుతూ ఉంటుందండి. అట్లా కాకుండా శుభ్రంగా 2 గంటలకు ఒకసారి ఒక పావు లీటర్ జ్యూసు అట్లా తాగుతూ 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 సాయంత్రం 6:30-7 వరకు అట్లా రోజు మొత్తం మీద కంటిన్యూ చేస్తూ ఉంటే, అలా 4 రోజులు చేస్తే మనకి బాడీకి ఒక తాజాదనం అనేది వస్తుంది. తర్వాత ఫ్రూట్స్తో మనం ఆ ఫాస్టింగ్ కన్క్లూడ్ చేస్తాం. ఫ్రూట్స్ ఫాస్టింగ్ కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది. ఎలాగంటే 2 గంటలకు ఒకసారి 2 గంటలకు ఒకసారి ఫ్రూట్స్ తీసుకోవటం. ఏంటవి ఇక్కడ ఎగ్జాంపుల్స్, లో క్యాలరీ ఫ్రూట్స్, హై క్యాలరీ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవద్దండి. ఏంటంటే బొప్పాయి కానీ, ఆరెంజెస్ కానీ, తర్వాత వాటర్ మెలన్ కానీ, యాపిల్ కానీ, జామ పండు కానీ, వీటిని తీసుకోవటం మంచిది. బనానా వద్దండి, బనానాలో ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి, మ్యాంగోలో కూడా ఎక్కువ క్యాలరీస్ ఉంటాయి. కాబట్టి వాటిని అవాయిడ్ చేసేసి లో క్యాలరీ ఫ్రూట్స్ ప్రతి 2 గంటలకు ఒకసారి ఓకే తీసుకోవటం. అది ఎట్లా, ఒక పావు కిలో ఫ్రూట్స్ మన బాడీకి పట్టేలాగా ప్రతి 2 గంటలకు ఒకసారి తీసుకుంటూ ఉంటే మరి అది బాడీకి కూడా ఒక తాజాదనం తీసుకురావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ది ఫాస్టింగ్ ఆన్ ఫ్రూట్స్ అండ్ జ్యూస్. ఫ్రూట్స్తోనూ ఫాస్టింగ్ చేసే పద్ధతి ఉంటుంది. పొద్దున్నే 6ంటికి తేనె నిమ్మరసం తాగటం, అక్కడి నుంచి 2 గంటల తర్వాత జ్యూసు, అక్కడి నుంచి 2 గంటల తర్వాత ఫ్రూట్స్, అక్కడి నుంచి 2 గంటల తర్వాత జ్యూసు, అక్కడి నుంచి 2 గంటల తర్వాత ఫ్రూట్స్, ఏదైనా 6:30-7 అది కన్క్లూడ్ చేసేసారు ఇంకా. ఓకే, అది నార్మల్గా అట్లా చేసిన తర్వాత ఇంకా తర్వాత ఏం చేయాలంటే ఒకేసారి ఆపేసి ఎట్ట పడితే అట్లా తినకూడదండి. స్లోగా ఏం చేస్తున్నాం మనం, జ్యూసు ఫ్రూట్స్ ఉన్నాం కదా, తర్వాత ఉడకబెట్టినటువంటి కూరగాయలు తినాలి. ఆ తర్వాత నూనె, ఉప్పు, కారం లేనటువంటి పదార్థం తినాలి. ఆ తర్వాత ఇడ్లీ, ఈజీగా అరగలిగేటటువంటి ఇడ్లీ అట్ట తినాలి. అలా ఒక 5-6 రోజులు కనుక స్లోగా ప్రాక్టీస్ చేస్తే అప్పుడు రోజు మనం తినేటటువంటి ఆహార పదార్థంలోకి మనం రాగలుగుతాం అనమాట. తీసుకోవడానికి యోగ్యులం అవుతాం. అయితే గమనించాల్సిన అంశం ఏంటంటే ఇక్కడ ఎప్పుడు సలాడ్స్ తీసుకోవటం ఎప్పుడూ మంచిదే, జంక్ ఫుడ్స్ ఎప్పుడూ పనికిరాదు. గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎంత ఆరోగ్యంగా ఉన్నా జంక్ ఫుడ్స్ తీసుకున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు అనారోగ్యంలోకి వెళ్ళబోతున్నావు అని అర్థం. అది ఒకటి గమనిక చేసుకోవాలని తెలియచేస్తూ, ఇట్లా ఫ్రూట్స్ జ్యూస్ ఫాస్టింగ్ కూడా చేయొచ్చు. కేవలం ఫ్రూట్స్ ఫాస్టింగ్ చేయొచ్చు, కేవలం జ్యూస్ ఫాస్టింగ్ చేయొచ్చు, కేవలం తేనె నిమ్మరసం దాంతో కూడా మనం ఫాస్టింగ్ చేయొచ్చు. ఇలా ఎన్నో రకాల పద్ధతులు ఉన్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒకవైపు మనం అట్లా చేస్తూనే మనం మనసు హాయిగా ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఎందుకంటే మన బాడీకి క్యాలరీస్ చాలా తక్కువ అందుతూ ఉంటాయి. మెడిటేషన్ లాంటివి చేస్తూ ఉండాలి, మానసిక ప్రశాంతత తీసుకొస్తూ ఉండాలి. ఎక్కువగా ఒత్తిడి ఇచ్చే పనులు చేయవద్దు, ఒత్తిడి ఇచ్చే ఆలోచన చేయవద్దు. ఓకే, అలసట రాకూడదు. ఓకే, తర్వాత ఎక్కువగా చెమట విపరీతంగా పోసి ఎక్సర్సైజెస్ చేయకూడదు. ఓకే, రోజు సరదాగా ఒక 2 కిలోమీటర్ల వరకు సరదాగా 2 కిలోమీటర్ల వరకు చాలంటే, అంటే ఒక 40 మినిట్స్ స్లోగా నెమ్మదిగా, ఏది ఫాస్టింగ్లో ఉన్నవాళ్ళు 2 కిలోమీటర్స్ వరకు, అది వాళ్ళ బాడీ అనుకూలిస్తే చేస్తే బాగుంటుంది. అలాగే విపరీతంగా వాకింగ్ చేసేటప్పుడు కూడా అందరితో మాట్లాడుతూ చేయకుండా చక్కగా స్లోగా మెలోడియస్ వాయిస్, మ్యూజిక్ వచ్చేలాంటి ఏర్పాటు చేసుకుని మనం నడుస్తూ ఉంటే బాగుంటుంది. అయితే నడిచేటప్పుడు మ్యూజిక్ ఇంటూ చేయమన్నారు కదా అని పరిసరాలను మర్చిపోయి చేస్తే మనకే ఇబ్బంది అవుతూ ఉంటుంది. అలాగే మనకి చిన్నపాటి ఆసనాలు, చిన్నపాటి వ్యాయామాలు, బాడీకి పెద్దగా విపరీతంగా స్వెట్టింగ్ లేనటువంటి ఆసనాలు, వ్యాయామాలు చేయటం కూడా బాడీకి చాలా అనుకూలం అవుతూ ఉంటుంది. సింపుల్ ఆసనాలు, దీంట్లో జనరల్ ఆసనం, సూర్య నమస్కారాలు చేయొచ్చు, ఒక 2 రౌండ్స్ మంత్ర మెడిటేషన్ చేయొచ్చు, భుజంగాసనం, శలభాసనం,
వీటి వల్ల మన బాడీకి క్యాలరీస్ పెద్దగా ఏం తగ్గవండి. కాదేంటంటే అక్కడ టాక్సిన్స్ ఏమైనా ఉంటే కనుక అవి కదిలిపోతూ ఉంటాయి. ఓకే, అది ఒకటి బాగా గమనించుకోవాలి. తర్వాత స్పెషల్ ఆసనాస్ ఉన్నాయి, హలాసనాసు, సర్వాంగాసనాసు. మనం వీటిలో ఎంత వేయగలిగితే అంత మేరకు వాటిని ఆసనాలు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇది స్పేస్ థెరపీగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మనం కనుక ఇది కరెక్ట్గా ప్రాపర్గా ఒకేసారి ఎక్కువ ఫలితం రావాలని ఎక్స్పెక్టేషన్ లేకుండా కనుక చేస్తే మంచి ఫలితాన్ని మనం పొందవచ్చు అని తెలియచేస్తూ, నెక్స్ట్ ఎయిర్ థెరపీ. ఎయిర్ థెరపీ అంటే వాయు చికిత్స అని అంటారు. వాయు చికిత్స ఏంటంటే ఇది ఎంతో ఏం చేస్తారండి అనుకుంటారేమో. ఏం లేదండి, అది ప్రాణాయామం అంతే. ఇది ఎక్స్టర్నల్గా ఇంటర్నల్గా చేయొచ్చు. చక్కగా ఆహ్లాదంగా బాడీకి చల్లటి గాలి తగిలేటటువంటి ప్రదేశంలో కనుక నడుచుకుంటూ వెళ్తే అది మన మనసుకి చాలా ఉత్సాహాన్ని, తర్వాత ఉత్తేజాన్ని అందిస్తూ ఉంటుంది. అది ఒక రకమైనటువంటి చికిత్స. ఇంకోటి ప్రాణాయామ, హాయిగా శ్వాస తీసుకోవటం, పూర్తిగా లోపల నుంచి వదలటం. ఇలా చేయటం వల్ల ఏమవుతుంది అంటే మన లోపల ఆక్సిజన్ ప్రాపర్గా కన్జ్యూమ్ అవుతుంది, గ్లూకోజ్ కూడా చాలా ఫాస్ట్గా అది కరుగుతుంది. ఓకే, తర్వాత బీపీ, షుగర్లు ఇట్లాంటివి కూడా నార్మల్ లెవెల్లోకి రావటం జరుగుతూ ఉంటుంది. అయితే చేయగలిగితే కుంభకా మెడిటేషన్ అంటే ఒక 5 సెకండ్ల పాటు శ్వాసను ఆపి కుంభకా ప్రాణాయామ 5 సెకండ్లు, 5 నిమిషాలు కాదండి, 5 సెకండ్లు హాయిగా శ్వాస తీసుకోవటం, 5 సెకండ్లు ఆపటం, పూర్తిగా వదిలేయటం, 5 సెకండ్లు ఆపటం. ఈ రిటెన్షన్ అనేది చేస్తూ ఉంటే అప్పుడు మనసు మరింతగా నెమ్మదించి చల్లబడటం, ఆహ్లాదపడటం అనేది జరుగుతూ ఉంటుంది అనేది మనం తెలియచేస్తూ, వీటి యొక్క ప్రభావం స్లోగా నాడులు శుద్ధి అవుతాయి. నాడుల సహాయంతో చక్రాలు శుద్ధి అవుతాయి. తద్వారా ఆధ్యాత్మిక ప్రగతికి కూడా, ఆరోగ్యంతో పాటుగా ఆధ్యాత్మిక ప్రగతి కూడా అందటం అనేది జరుగుతూ ఉంటుంది అనేది దీంట్లో మనం తెలుసుకుంటూ తెలియచేస్తూ, నెక్స్ట్ ఫైర్ థెరపీ, లాస్ట్ టాపిక్ దీంట్లో ఫైర్ థెరపీ అంటే అగ్ని చికిత్స. అగ్ని అంటే ఏం సార్, ఇది ఏమన్నా చుట్టూ మంట పెట్టుకొని కూర్చోవాలా అనుకోకండి. దీన్ని ఇంకో పేరే సన్ బాత్ అంటారు. ఓకే, అంటే ఏం చేయాలి సార్ సన్ బాత్ అంటే చాలా తేలికగా, అంటే ఉల్లి పొర దుస్తులు, జనాలు ఎవ్వరు లేనటువంటి ప్రాంతం, మన చూడనటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని మనం కన్ఫామ్ చేసుకొని అక్కడ ఉల్లి పొరలాంటి దుస్తులు శరీరం మీద ధరించి పొద్దునే గోరువెచ్చటి నీళ్లు తాగి, అంటే కనీసం ఒక 1/2 లీటర్ దాకా గోరువెచ్చటి నీళ్లు తాగి సూర్యుడికి అభిముఖంగా, అంటే ఉదయం 7 to 8 అక్కడ ఉండే ఎండ తీవ్రతను బట్టి చూసుకోండి, 8 లోపు అయిపోవాలి. 8 దాటి ఏ రోజు చేయకూడదు. నువ్వు ఏ కాలం అయినా సరే 8 దాటి చేయకూడదు. 8 లోపు సూర్యకిరణాలు నీ బాడీ మీద పడేలాగా చూసుకుంటే అదే సన్ బాత్ అంటారు, సన్ థెరపీ అంటారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ 5 నిమిషాలతో స్టార్ట్ అవ్వాలి. తర్వాత క్రమంగా పావు గంట వరకు పెంచుకుంటే చాలు. రోజు ఒక పావు గంట గనక ఇలా చేస్తూ ఉంటే ఫస్ట్లో చెమట పోయిదండి, ఎందుకంటే లోపల ఈ టాక్సిన్స్ ఇవన్నీ అడ్డుపడి ఉంటాయి శ్వేత గ్రంథులకి. కానీ తర్వాత ఏమవుతుంది అంటే క్రమంగా ఈ లోపల ఉన్న టాక్సిన్స్ అన్నీ ఎలిమినేషన్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. చక్కగా రోజు చెమట పోయటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే, ఫస్ట్లో అలాగే మనం 15 మినిట్స్ 15 to 20 మినిట్స్ దాకా ఉండొచ్చు. ఫస్ట్లో ఒక 10 నిమిషాల దాకా రాదు. తర్వాత స్లోగా లోపల ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటికి ఎలిమినేట్ అయిపోతూ ఉంటాయి. టాక్సిన్స్ ఎలిమినేట్ అవ్వటం వల్ల చాలా బాడీ ఫ్రెష్గా ఉంటుంది. అలాగే డి విటమిన్ కూడా బాడీలో ఫామ్ అవుతుంది. డి విటమిన్ సూర్యుడి నుంచి వస్తుంది కదండి, సూర్యుడి నుంచి రాదండి. సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రావైలెట్ రేసు, ఆ రేసు ఎప్పుడైతే మన శరీరం మీద పడ్డాయో అప్పుడు అక్కడ డి విటమిన్ అనేది ఫామ్ అవటం జరుగుతూ ఉంటుందన్నమాట. ఇది మ్యాక్సిమం 20 మినిట్స్ చాలు. మ్యాక్సిమం ఉదయం 8 గంటల లోపు మాత్రమే చేయాలి. ఎండాకాలం మరీ తీవ్రంగా ఉందంటే 7:30 లోపు కంప్లీట్ చేసుకోవటం ఉత్తమం. మార్నింగ్ సూర్యరశ్మి పడే టైం నుంచి చూసుకోండి. అది అంటే పొద్దున్నే 6కి 5:30కే స్టార్ట్ చేస్తానంటే 6 దాకా చేస్తానంటే సూర్యశక్తి పడాలి కదా మీ బాడీ మీద, అది చురుక్కుమనేలాగా ఉండాలి. అది 8 లోపు ఉండాలి. ఆ మేరకు అట్లా ప్లాన్ చేసుకోవాలన్నమాట. అది ఒకటి గమనిక చేసుకోవాలి. దీనివల్ల సర్క్యులేషన్ సిస్టమ్ బాగుంటుంది. అలాగే బాడీలో ఉన్న టాక్సిన్స్ కూడా పూర్తిగా ఎలిమినేషన్ అయిపోవటం జరుగుతూ ఉంటుంది. అలసట ఒకవేళ మనం చేస్తూ ఉండగా ఏమైనా అలసట వచ్చిన, వీక్నెస్ లాగా అనిపించిన, నరాల బలహీనత, కళ్ళు తిరిగినట్టు అనిపించిన
వెంటనే ఈ బయటకు వచ్చేయాలండి. బయటకు వచ్చే మేధావులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కలవాలని దీంట్లో మనకు చెప్తూ ఉన్నారు. దీనివల్ల ఏంటి బెనిఫిట్స్ అంటే సుఖనిద్ర పడుతుంది, ఎముకలు గట్టిపడతాయి, ఇమ్యూనిటీ పెరుగుతుంది, స్కిన్ డిసీజెస్ దూరం అవుతాయి, మనసు ఆహ్లాదభరితంగా ఉంటుంది. ఇలా ఎన్నో రకాల బెనిఫిట్స్ ఇచ్చేటటువంటి ఈ సన్ బాత్కి మనం ప్రాధాన్యత ఇచ్చుకుందాం. అంటే పూర్తిగా మనం అట్లా కాకపోయినా కనీసం ఒకటి మనం గమనించాల్సింది ఏంటంటే సూర్యుని కిరణాల యొక్క ఆవశ్యకత ఎంత అనేది ఇప్పుడు దీని ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. గమనించండి, 8 దాటి వద్దండి. మీకు ఫస్ట్లో బాగానే అనిపించిన 1-2 రోజులు తర్వాత దీంట్లోకి వెళ్ళిపోతారు. ఇది ఫ్యాటిక్లోకి వెళ్ళిపోయి చాలా చాలా ప్రమాదం అయిపోతూ ఉంటుంది. అలా నేను చేసిన వాళ్ళు చూశాను కాబట్టి 8 లోపు చాలు, ఆ మాత్రం బాడీకి ఇచ్చినా చాలు, అది గమనిక చేసుకోండి అని తెలియచేస్తూ మరి ఈ చాప్టర్ మనం కంప్లీట్ చేసుకుంటున్నామండి. లాస్ట్ చాప్టరు 5th చాప్టరు 4th యూనిట్, 5th పేపర్ 4th యూనిట్ అనమాట. దీంతో మనకి ఎంటైర్ సిలబస్ మనం కంప్లీట్ చేసుకున్న వాళ్ళం అవుతాం. జాగ్రత్తగా అన్ని యూనిట్స్ జాగ్రత్తగా చదువుకోండి. డౌట్స్ ఉంటే పక్కన రాసుకోండి. 1-2 సార్లు ఈ వీడియోస్ వినండి. చదువుకోవటం వినటం చేస్తే ఈ సబ్జెక్ట్ మీకు పూర్తిగా మనసుకు పడుతుంది. ఇంకా ప్రత్యేకంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, పరీక్షలు కూడా ఈజీగా రాసేయగలుగుతారు. ఈ కాన్సెప్ట్ మన మనసుకు పట్టడం జరుగుతుంది అని తెలియచేస్తూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఓకే.